సార్ నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి అంబటి గారి ఫ్యామిలీని పరామర్శ యాత్ర ఎలా చూడాలంటారు అసలు దాన్ని? నాకు ఇప్పుడు భారత యుద్ధం గుర్తొస్తుంది. ఇప్పుడు మహాభారత యుద్ధం గుర్తొస్తుంది. ఏమిటంటే శక్తివంతులే పాండవులు. దుర్యోధనుడు బట్టలు తీసి రాజ్యానికి పంపించి ఎంత హింస పెట్టారు. సహించారా లేదా? ఎందుకు సహించారు? చంద్రబాబు కూడా ఇనుముని నానేస్తాడు. చంద్రబాబు మీద చంద్రబాబు గారి మీద ఒకటి ఉంది, ఆయన సహనము ఓర్పు చాలా గొప్పది. ఇనుముని నానేస్తాడు, ఇనుమునే నానేస్తాడు ఆయన. అసలు ఏమి డిసిషన్ చేయడు. నువ్వు చూడు తిరుపతి దేవస్థానం కానీ దేవస్థానాలు ఇమీడియట్గా వాడు లట జగన్ అనేవాడు లట వేసి పారేసాడు కమిషన్. ఈయనకెందుకు? ఇప్పుడు ఇంకో పరిస్థితి తెలుగుదేశంలో ఎవడేం చేస్తుంది ఎవడికి అర్థం కావట్లా. ఇప్పుడు గొడవ ఏంటంటే తెలుగుదేశం కేడర్ గొడవ ఏంటంటే ఏం జరుగుతుంది ఎవడికి అర్థం కావట్లా. అంత జగన్ వాళ్ళ పనులు జరుగుతున్నాయి, అంత జనం అంతా ఆఫీసులో ఉన్నారు, పోలీసులు అంతా నిన్న వచ్చింది. చంద్రబాబును రానిలేకపోయారు, తలుపు ఇంట్లో రానికపోయారు, పవన్ కళ్యాణ్ విశాఖపట్నం రానిలేకపోయారు. ఏంది ఆ గుంపేంది, ఆ జనం ఏంది? ఇది ప్రభుత్వం అసమర్థత కాదా నాకు చెప్పు నువ్వు. ప్రభుత్వం తలుచుకుంటే హర్ష ఇంట్లో హౌస్ అరెస్ట్ చేయలేడు జగన్ని, ఎందుకు చేయట్లా? ఏంది ఆ జనం ఏంది? జనానికి చూస్తున్నారు అరాచకాలు. చెప్తున్నాయి పాండవులు అరాచకాలను సహిస్తున్నాడు. మరి ఎందుకు చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో ఎందుకని ఉద్దేశం ఏంటంటే ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఎగరనయి. ఇప్పుడు వీళ్ళేంటి ఏదో ఎగరగొట్టి జనాన్ని చేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టి అరాచకం సృష్టించాలని వీళ్ళ ప్లాన్. అది తెలుసు వాళ్ళకి. ఏమి చేసినా కూడా అక్కడున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. వీళ్ళ ధైర్యం ఏంటంటే వీళ్ళు ఎన్ని అరాచకాలు చేసి ఎన్ని సృష్టించినా కూడా ప్రెసిడెంట్ రూల్ అనేది రాదు. ఎందుకు రాదు? మోడీ ప్రభుత్వం ఉన్నంతకాలం రాదు. అందుకని వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కూడా స్ట్రాటజిస్ట్గానే, నా ఉద్దేశం 5 నిమిషాలు పట్టదు పోలీసులను ఉపయోగించేసి వీళ్ళు జనాలందరినీ ఇక్కడే పక్కనే ఉంది సిఆర్పిఎఫ్, వాళ్ళని ఇస్తే ఎట్లా వస్తారు? వాళ్ళు రాలేరు. కాకపోతే ఏంటంటే వీళ్ళ స్ట్రాటజీ ఏందో మనకు అర్థం కావట్లేదు. వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే అరాచకాన్ని ప్రోత్సహించి, వీళ్ళంతా అరాచకవాదులే. వచ్చిన వాళ్ళంతా కార్లు కొట్టి రఫా ఆడ చూస్తాం ఇటు చూస్తాం. జగన్ మాట్లాడింది చూసావు కదా నువ్వు, ఎంత రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు మన్నలని. ఇప్పుడు తప్పుని ప్రోత్సహిస్తున్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు సహిస్తున్నారు. ఎందుకు సహిస్తున్నారు ఏమిటనేటువంటిది మనకు అర్థమైన భాష ఏంటంటే ఇంకా 3 సంవత్సరాలు ఎగరని. అంటే ఇక్కడ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఏంటంటే తిరుమల లడ్డు విషయంలో కూడా సుప్రీంకోర్టు మాకు క్లీన్ చిట్ ఇచ్చేసిన తర్వాత కూడా వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వీళ్ళని ఏం చేయాలి అంటున్నాడు కదండి. మరి ఏమయ్యా, మర్డర్ పబ్లిక్గా బజార్లో మర్డర్ చేసిన వాడిని కోర్టులో ఏమడుగుతారు? నేనేం చేయలేదు సార్, నాకేం తెలియదు సార్ అంటాడు. పబ్లిక్గా మర్డర్ చేసి ఎవిడెన్స్ చెప్తున్నాడు, మర్డర్ చేశారు సార్, ఫోటోలు గిటోలు చూసినా కూడా అవన్నీ ఫేక్ సార్, మార్ఫింగ్ సార్, అది నాకేం తెలియదు సార్. ఎవడోడు రక్షించుకుంటాడయ్యా. గ్లేరింగ్. ఇప్పుడు దొంగతనం చేసినాడు పట్టుకున్నారు, తీసుకొచ్చి అప్పచెప్పి నాకు పోలీసుల దగ్గరికి పోయి ఏం చేస్తాడు? అబ్బాయి నాకేం సంబంధం లేదు సార్, నేను పోలేదు సార్, వాళ్ళంతా నా మీద వాళ్ళు వ్యతిరేకత సార్, అందుకని పట్టుకొచ్చారు సార్ అని చెప్తాడు. ఏం చెప్తావు నువ్వు? అందుకని నిజాన్ని ఎవడు ఒప్పుకోడు. ఇప్పుడు దేవుడు వేసింది, సుప్రీంకోర్టు వేసింది, చంద్రబాబు వేసింది కాదు కదా. అది కూడా ఈ సిట్టు కూడా ఏంటి, ఈ సిట్లు కూడా ఎంత ఇప్పుడు అసలు ఎవడు మూలకారకుడు ఎవడు పెట్టకుండా వాడు వాడి అసిస్టెంట్ అంట, వాడు 4 కోట్లు పిఏ. ఎవరు పిఏ? అరే సుబ్బారెడ్డి గారు పిఏ దగ్గర 4 కోట్లు 5 కోట్లు ఉన్నాయంట. 4 కోట్లు 5 కోట్లు పిఏ దగ్గర ఉంటాయా? ఇవన్నీ నువ్వు ఇది ఊహించరాని ఈ సిట్లు కూడా చెప్తేనే ఒక విషయం చెప్పాలయ్యా. నో వన్ ఈజ్ ఆనెస్ట్ అయ్యా. డబ్బుకు లోకం దాసోహం అయ్యా. డబ్బుని పెట్టి ఏదైనా కొనుక్కోవచ్చయ్యా. తెలుగుదేశంలో గొడవ కూడా అదే. ఇప్పుడు ప్రభుత్వంలో వాళ్ళు అన్నీ మంచి పనులన్నీ వాళ్ళకి పనులు జరుగుతున్నాయి, బాబు మాకు పనులు జరగట్లేదు అంటున్నారు. ఏం చేస్తావు నువ్వు? ఎవరు చెప్పుకోవాలా? ఈ అరాచకాన్ని ఈ ఘోష పెడుతున్నారు, దీంట్లో పెడుతున్నారు, ఏది వాట్సాప్లో అట్లా పెడుతున్నారు. తెలుగుదేశం వాళ్ళు కూడా ఎన్ని పెడుతున్నారు. నో రియాక్షన్ ఫ్రమ్ ది గవర్నమెంట్. ఇదంతా ఒకేతే అయితే కనుక నేను అంబటి రాంబాబు గారికి అభినందించాల్సింది పోయి, ఆయన క్షమాపణ చెప్పిన తర్వాత అభినందించాల్సింది పోయి దాడులు చేయటం ఏంటి, ఇదేం సంస్కృతి అంటున్నారు కదా సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు.
ఇప్పుడు ఎగిరి తన్ని కింద పడేసి నాకు తన్ని క్షమించు సారీ సరిపోద్దా? ఎంత భూతయా? ఏమన్నా మంత్రిగా చేసినోడు 3 ఆడపిల్లల తండ్రి, పెళ్ళిళ్ళు చేసినాడు, మనవరాళ్ళు ఉన్నాడు. అది ఎంత హీనస్థితికి రాక్ బాటమ్ లెవెల్కి వెళ్ళిపోయాడు. అంబటి అసలు అనూహ్యం. ఇప్పుడు అసెంబ్లీలో ఏదో మాట్లాడారు అట్లా అన్నారు ఇట్లా అనుకుంటే ఏమిది ఈ భాష ఏంది, ఈ బూత్ ఏంది, అంత పచ్చి బూతు. ఇప్పుడు అసెంబ్లీలో వాడట పుట్టాడు ఇవన్నీ అనుకున్నారు. ఇంత పచ్చి బూత్ ఎవడు మాట్లాడలా. మరి ఆవేశం రాదు నీకు? తెలుగు కేటర్కి ఆవేశం రాదు? ఎవడొచ్చినా ఇది నీకు సహజం. మనిషి అనేవాడు మార్టిన్ లూథర్ కింగ్ ఒకటి చెప్పాడు, ఇఫ్ మ్యాన్ హ్యాస్ నథింగ్ టు డై ఫర్ ఈజ్ నాట్ ఫిట్ టు లివ్. మనిషి అనేవాడు ఎప్పుడు తెగబడకపోతే వాడి జీవితం వేస్ట్ అన్నాడు. తెగబడతారయ్యా. ఇప్పుడు నిన్ను వచ్చి నీ పెళ్ళాన్ని ఎత్తుకుపోతా ఉంటే ఊరుకుంటావా? ఎగబడేలా అంజాగడలా నీ ప్రాణం తెగిస్తావు లేదా? ఆయన కూడా అదే అంటున్నారు. అంబటి రాంబాబు గారిది ప్రాణహాని, ఆయన్ని చంపేయడానికి వచ్చిన మూమెంట్లో ఆయన తిట్టాడు, తర్వాత క్షమాపణ చెప్పాడనే కదా అంటుందా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా. చంపేసి వచ్చిన వాళ్ళను చంద్రబాబు ఏం చేశాడు? ఇప్పుడు నువ్వు చంపడానికి వచ్చిన లంజావడకలాలను వాళ్ళని తిట్టు, చంపడానికి వచ్చిన వాళ్ళని కర్రలు లంజావడకలాలను అమ్మనాములు వాళ్ళని తిట్టు. చంద్రబాబు ఏం చేశాడు? చంద్రబాబు పంపించాడు వాళ్ళని. అసలు సమస్య ఏంటంటే తిట్టింది చంద్రబాబుని. ఈ రియాక్షన్ ఏంటంటే నేను కొట్టబోయా, నన్ను తిట్టు, నువ్వు నేను కొట్టబోయా, నువ్వు నన్ను తిట్టు, లంజగొడుకొని వాడిని మా అయ్యను మా అమ్మని తిట్టేట కోపం రాదు? వీళ్ళంతా ఏంటంటే అరాచకాన్ని సృష్టించాలని వాళ్ళ ప్లాను. ఇదంతా దేనికోసం అంటారు సార్? ఇప్పుడు అటు జోగి రమేష్ గారు కానీ, ఇటు అంబటి రాంబాబు గారు కానీ, వీళ్ళందరూ ఎందుకని ఇలా నోరు జారే పనులు చేస్తుంది? ఎందుకు వస్తుంటే వలసలు జరుగుతున్నాయి. గ్రామాల్లో గుంపులు వలసలు వచ్చేస్తున్నాయి తెలుగుదేశంలోకి. దీన్ని ఎట్లా ఆపాలి? ఆపాలంటే జనంలో రెచ్చగొట్టి మనమే గవర్నమెంట్కి వస్తున్నాము అనేటువంటి సంకేతం ప్రజల్లోకి వెళ్ళాలి. ఆ ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు నేను జనం చూస్తే ఎవడైనా అంటాడు జగన్ విల్ కమ్ టు ది పవర్. ఇప్పుడు ఈ జనాన్ని చూసిన తర్వాత గుంటూరు జిల్లాలో ఏమి అంతా తెలుగుదేశం పవర్ఫుల్ కదా. గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలోనే ఇంతమంది జనం వచ్చి ఫుల్గా ఒక 7 గంటలు ప్రయాణం చేసేటట్లయితే 7 గంటలు ప్రయాణం జరిగిందంటే అక్కడ నుంచి తాడేపల్లి నుంచి ఆ జనం అయింది. నిజంగా ఎవరికైనా చూసేవాడికి ఏమనిపిస్తుంది? ఎస్, మళ్ళీ జగన్ వస్తాడనేటువంటి కాన్ఫిడెన్సు వాళ్ళ క్యాడర్లో మనకే బయట వాళ్ళకి కనపడుతుంది. చంద్రబాబు గవర్నమెంట్ ఏంది, ఆ గవర్నమెంట్ ఏంది, వాళ్ళు ఏంది, ఆ జనం ఏంది, ఆ గొడవ ఏంది ఆపలేనప్పుడు అంతమంది జనాన్ని ఇప్పుడు నాయకులను అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, పాత ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ జనం ఎక్కడి నుంచి వచ్చారు? ఎట్లా తెలుసు? ఒకరోజు ముందేగా చెప్పింది. ఒకరోజు ముందుకి ఇంతమంది జనం వస్తే ఒకరోజు ముందేగా చెప్పింది జగన్కి ఇంతమంది జనం వచ్చారంటే జనంలో ఏం పోద్ది? ఈ విల్ కమ్ టు పవర్. భయపడాల్సిన అవసరం లేదు. అంటే అది సృష్టించడానికే ఈ విధ్వంసం అంతా అంటారు. ఎస్, విధ్వంసం ఏం లేదయ్యా, అతనే విధ్వంసం చేయలేదుగా. జగన్ అధ్వంసం ఏం చేశాడు? జనంలో నాకు ఇంత బలం ఉందని ఇప్పుడు మామూలుగా సానుభూతి చూపేవాడు ఎట్లంటే ఏదో వచ్చి బాబు వచ్చి ఇంట్లో పలకరించిపోతాడు. అతను పవర్ ఎగ్జిబిట్ చేసుకున్నాడయ్యా. అతని పవరు నాకు ఇంతమంది భయం లేని జనం నాకున్నారు అని చెప్పి జనంలో కూడా మీరు భయపడాల్సిన అవతలకు పోవాల్సిన అవసరం లేదు. విల్ కమ్ టు పవర్. అంటే ఎస్.